కసరత్తు అయితే చేస్తుంది. అయితే పీఎం కిసాన్ మార్గదర్శకాలను అమలు చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో అయితే ఉంది. సో దీనిపైన ఎక్కువగా ప్రభుత్వం పైన భారం పడదు అన్న ఆలోచన అయితే చేస్తుంది. సో మిగిలిన రాష్ట్రాలు ఏ విధంగా ఈ పీఎం కిసాన్ మార్గదర్శకాలు ఏ విధంగా అమలు చేస్తున్నారు, రైతుల రుణమాఫీ ఏ విధంగా వెళ్తుంది అని చెప్పేసి దీనికి సంబంధించి కసరత్తు అయితే చేయండి అని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. రైట్, మీరు చెప్తున్నట్టు పీఎం కిసాన్ సమ్మాన్ దాని కింద ఈ ఏదైతే రుణమాఫీకి సంబంధించి చేస్తే కనుక 25,000 కోట్లతోనే అయిపోతుంది పని. లేదు అంటే మామూలుగా రెగ్యులర్ గా చేసినట్టు అయితే మాత్రం 35,000 కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై పడుతుంది అనే మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి. చూస్తే తెలంగాణలో రుణమాఫీ పథకం అమలుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుంటే ఎలా ఉంటుంది అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. రుణమాఫీకి అవే మార్గదర్శకాలను పాటిస్తే ప్రభుత్వంపై ఆర్థిక భారం భారీగా తగ్గే అవకాశం ఉంది. రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న మొత్తం 47 లక్షల మందికి 2 లక్షల దాకా రుణమాఫీ చేయాల్సి వస్తే 35,000 కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారుల అంచనా. అదే పీఎం కిసాన్ మార్గదర్శకాలను అమలు చేస్తే 25,000 కోట్లతో రుణమాఫీ పథకం పూర్తవుతుందనే అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ నిబంధనలతో అసలైన రైతులకు మేలు జరుగుతుందా? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలంటే ఎలాంటి విధి విధానాలు ఉండాలి అనే అంశంపై కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం మార్గదర్శకాలు కాస్త కఠినంగానే ఉన్నాయి. ఈ పథకం కింద మోదీ సర్కార్ 5 ఎకరాల లోపు విస్తీర్ణం ఉండి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న చిన్న సన్నకారు రైతులకు ఏడాదికి 6,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. అధిక ఆదాయాన్ని పొందుతూ ఆదాయ పన్ను చెల్లించే వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, 10,000కు మించి పింఛను పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్ల తదితరుల కీలక పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులను, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్ల, చార్టెడ్ అకౌంటెంట్ల వంటి ప్రొఫెషనల్స్ ను కేంద్ర ప్రభుత్వం ఈ పథకం నుంచి మినహాయించింది. 4వ తరగతి సిబ్బందిని మాత్రం అర్హులుగా చేర్చింది. 2018 డిసెంబర్ నుంచి పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం ఇప్పటి వరకు 18 విడతలుగా నగదు బదిలీ చేసింది. తెలంగాణలో 3 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, 1,50,000 మంది పెన్షనర్లు, మరో 1,50,000 మంది కేంద్ర ఉద్యోగులు ఉన్నారు. అంటే అంతా కలిపి 6 లక్షల మంది దాకా ఉంటారు. అలాగే 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది లోక్సభ సభ్యులు, 7 రాజ్యసభ సభ్యులు, 40 మంది ఎమ్మెల్సీలు, 33 మంది జడ్పీ చైర్మన్లు, 13 మంది మేయర్లు ఉన్నారు. వీరితో పాటు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ మేయర్లు, మాజీ జడ్పీ చైర్మన్లను లెక్కిస్తే ఆ సంఖ్య భారీగానే ఉంటుంది. ఇక రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న వారి సంఖ్య 47 లక్షలు కాగా వారి బ్యాంకు రుణ ఖాతాలు, ఆధార్, పాన్ కార్డు నంబర్లన్నిటినీ సీడింగ్ చేసి జల్లెడ పడితే అంతిమంగా లబ్ధిదారుల సంఖ్య ఎంతో తేలే అవకాశం ఉంది. రుణాలకు సంబంధించి దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి 32,000 కోట్లు అవసరంగా ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులకు రిపోర్ట్ తయారు చేశారు. తయారు చేసిన రిపోర్టు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి అందింది. అయితే గడిచిన ఈ 4 ఏళ్ల వ్యవధిలో గతంలో ఉన్నటువంటి 47 లక్షల మందికి అదనంగా మరొక 15 లక్షల మంది, అంటే ఓవరాల్ ఒక 60 లక్షల మంది రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి వీరందరికీ ఒకేసారి రైతు రుణమాఫీ చేసినా, లేదంటే దశల వారీగా రైతు రుణమాఫీ చేసినా 35,000 కోట్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమయ్యే అవకాశం ఉంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని పీఎం కిసాన్ యోజనకు సంబంధించినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఆ పథకాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు త్వరితగతిన రుణమాఫీ చేసే అంశం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే సంబంధిత బ్యాంకులతో అనేక సార్లు సమావేశమయ్యారు. ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడి బ్యాంకుల నుంచి ఇచ్చేటువంటి రుణాలకు సంబంధించిన విషయంలో ఒక స్పష్టత తీసుకున్నారు. సో ఇప్పుడు పీఎం కిసాన్ నిధి యోజనకు సంబంధించిన అంశంలో మరొకసారి పూర్వపరాలు పరిశీలించిన తర్వాత ఆ పథకాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంటే రైతుల రుణమాఫీ చేయడం ద్వారా ఒకే దశలో లేదంటే దశల వారీగా రైతుల రుణమాఫీ చేసే అంశం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అయితే భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజా.